వెల్కమ్ టు డైలీ ఫోకస్. భద్రాద్రి సీతారాముల సాక్షిగా గోదావరి గంగమ్మ ఉత్తుంగ తరంగమై ఎగిసేందుకు సిద్ధమైంది. కేసీఆర్ జలస్వప్నం సాకారం కాబోతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఈ విజయం ముమ్మాటికి కేసీఆర్దే. తెలంగాణ యశస్సే శ్వాసగా భావించిన అపర భగీరథుడి సంకల్ప బలానికి నిదర్శనం. 10 లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసే మహోన్నత జల ప్రస్థానం ఇది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు కేసీఆర్ ఇచ్చిన జల కానుక సీతారామ ఎత్తిపోతల పథకం. ప్రాణం పెట్టి కష్టపడితే కానీ ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేము. సీతారామ ప్రాజెక్టును చూసి జనులందరూ అంటున్న మాట ఇది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టే ఇది సాధ్యమైంది. ఖమ్మం జిల్లాకు శాశ్వతంగా కరువును దూరం చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. 2016 ఫిబ్రవరి 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇక సీతారామ ప్రాజెక్టును తన ప్రాణంగా అభివర్ణించారు కేసీఆర్. భవిష్యత్తులో కృష్ణా జలాలు తెలంగాణకు రావడం కష్టమవుతుందని దూరదృష్టితో ఆలోచించారు. అందుకే కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అనుసంధానం చేయాలని కలగన్నారు. నిస్వార్థమైన ఆయన సంకల్పమే ఇవాళ సీతారామ ప్రాజెక్టు రూపంలో మన కళ్ల ముందు ఆవిష్కృతం కానుంది. 50 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయడమే ప్రాజెక్టు లక్ష్యం. 17,000 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ పూనుకున్నారు. అన్నిటిని మించి సీతారామ ప్రాజెక్టు అది నా ప్రాణం లాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్టు. సీతారామ ప్రాజెక్టు మొత్తం పాత ఖమ్మం జిల్లా వరప్రదాయిని కాబోతా ఉంది. భగవంతుడు మన్నిస్తే మీ అందరు ఆశీర్వదిస్తే ఒక ఏడాది అర్థంలో నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి సీతారామ ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేస్తారు. సీతారామ అయిపోయిందంటే నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా దాన్ని సీదా తెచ్చి పాలేరులో వేస్తూ ఉన్నాం. కొద్ది రోజులలో అయిపోతుంది. ఆ సీతారామ ప్రాజెక్టు వచ్చి పాలేరులో పడితే ఆ కాలువ ఖమ్మం జిల్లా నా ఖమ్మం జిల్లా ఒక బంగారు తుణుక అవుతుందని చెప్పి నేను మనవి చేస్తాను.
కమిషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మించిన గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ సీతారామ గురించి ఆలోచించలేదు. మేలు చేయకపోగా కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా తగ్గలేదు. శరవేగంగా ప్రాజెక్టుల అనుమతులు సాధించింది. కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. అనుమతులు, భూసేకరణ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూశారు. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 95% పనులు పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం కొట్టేసేందుకు విఫలయత్నం చేస్తోంది. మీ అందరికి తెలుసు, మీ దగ్గర సీతారామ ప్రాజెక్టు వస్తూ ఉన్నది. సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము ముట్టించింది కాదు, లేకపోతే నాగేశ్వరరావు గారు ముట్టించింది కాదు. ఇది మొదటి నుంచే తరతరాల నుంచి యుగాల నుంచి ఉన్నది. గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు, పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది. 70% పనులు పూర్తయినాయి. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం 10 నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే ఒక ఇంచు భూమి కూడా లేకుండా కంప్లీట్ సస్యశ్యామలంగా తయారవుతుంది. దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేసీఆర్ కృషి, గత బీఆర్ఎస్ సర్కార్ కమిట్మెంట్కు ఈ ప్రాజెక్టు నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పవిత్రమైన సంకల్పానికి సీతారామ పేరుతో కేసీఆర్ నామకరణం చేశారని ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కోర్టులో కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణంపై క్రెడిట్ కొట్టేసేందుకు తిప్పలు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి, ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే, ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తా ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు. పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి, వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు. అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు 7 నెలల్లో సాధ్యమవుతుందా? ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే డిపిఆర్ రూపొందించాలి, అనుమతులు సాధించాలి, భూసేకరణ చేయాలి, టెండర్లు పిలిచి పనులు పరిగెత్తించాలి. సీతారామ తామే కట్టామని చెప్తోంది కాంగ్రెస్ సర్కార్. మరి ఈ 7 నెలల్లో ఇన్ని పనులు ఎప్పుడు చేసింది? కేసీఆర్ కృషి ఫలితాన్ని తమ ఖాతాల్లో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ విఫలయత్నం చేస్తున్నది. అందుకే కాంగ్రెస్ నేతలను మాజీ మంత్రి హరీష్ రావు పరన్న జీవులుగా అభివర్ణిస్తున్నారు. అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాను కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు? పరాన్న జీవులు అంటారు. ఇంగ్లీష్ లో అయితే పారాసైట్స్ అంటారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తా ఉంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే దానికి సర్వే జరగాలి, డిపిఆర్ తయారు కావాలి, భూసేకరణ జరగాలి, టెండర్ల ప్రక్రియ జరగాలి, నిర్మాణానికి నిధులు సమకూర్చాలి. ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. 7-8 నెలల లోపలనే మీరు కట్టేసిండ్రు ఈ ప్రాజెక్టు. 7-8 నెలల డిపిఆర్ తయారైంది, మీరు టెండర్లు పిలిచిండ్రు, సర్వేలు చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు,
పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్ స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. రోజు ఒక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నారు. వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. మీరు ముగ్గురు ఎట్లా పోతారని నీల మంత్రి పోతాడు, నీల మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టుకు మొత్తం కలిపి అంచనా వ్యయం 19,000 కోట్లు. ఇందుకు సంబంధించిన డిపిఆర్లు, టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించింది గత బీఆర్ఎస్ సర్కార్. కానీ నిర్మాణ వ్యయం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్న లక్ష్యంతో గ్లోబల్స్ ప్రచారానికి పూనుకుంది. నిజానికి కమిషన్ల పేరుతో ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ నేతలదే. 19,000 అంచనా విలువ అనేది సీతమ్మ సాగర్ ప్రాజెక్టుది. దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్ కలిపే ఉంది. మొత్తం 240 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది. అన్ని కలిపి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, ఇందులో సీతారామ లిఫ్ట్ కాంపోనెంట్, సీతమ్మ సాగర్ బ్యారేజీ, 220 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంటు అన్ని కలిసి. కానీ కావాలని అబద్ధాలు చెప్పి లక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు ఉన్న వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు. సీతారామ పైన, సీతమ్మ సాగర్ పైన 2018 నుంచి మొదలు పెడితే కరస్పాండెన్స్ అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం. మీలాగా జలయజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా, కాలువలే మొదలు పెట్టకుండా, టన్నెల్స్ పనే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోలే. ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వాళ్ళకంచెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు. కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి 10 రూపాయలు కూడా. ఆ అలవాట్లు మీవి. సీతారామ ప్రాజెక్టు సంకల్పం కేసీఆర్ మదిలో పుట్టింది, అనుమతులు సాధించింది, డిపిఆర్లు సిద్ధం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. పంప్ హౌస్లు, మోటార్లు బిగించింది గత ప్రభుత్వమే. కాల్వలు తవ్వింది కూడా గత ప్రభుత్వ హయాంలోనే. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఒక లింక్ కెనాల్ను తవ్వించింది. ఈ ఒక్క కాల్వ నిర్మించి ప్రాజెక్టు మొత్తం తామే కట్టినట్లు కాంగ్రెస్ బిల్డప్ ఇస్తోంది. ఈ రాష్ట్ర మంత్రులకి విజ్ఞప్తి చేస్తుంది, మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టు రేపు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవానికి వస్తున్నారు. సంతోషం, ఏం కాదంటలేదు. మీరు పూర్తి చేయకపోయినా మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా పూర్తి చేసిన ప్రాజెక్టును మీరు ఇనాగ్రేషన్కి వస్తున్నారు, సంతోషం. కానీ బహిరంగంగా మీరు చెప్పండి, ఈ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత? ఈ ప్రాజెక్టు పూర్తి కావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత? మీరు కేటాయించే నిధులెన్ని? బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించే నిధులెన్ని? మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని. మీరు చేసింది ఒక్కటే ఒక పని, సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్లు వెళ్ళటం కోసం ఒక లింక్ కెనాల్ 100 కోట్లకు మీరు కేటాయించి ఆ యొక్క కెనాల్ని మీరు తవ్వగలిగారు. ఆ వాస్తవాన్ని ఒప్పుకోండి, ప్రజలకు చెప్పండి. మీరు బిల్డప్ ఇవ్వబాకండి. కేసీఆర్ గారు ముందు చూపుతో చాలా గొప్ప పని చేశారు. దీనికి సీతారామ ప్రాజెక్టు, ఆ బ్యారాజ్కి సీతమ్మ సాగర్ అని పేరు పెట్టాడు. ఆ పేరు లేకపోతే వీళ్ళు ఎప్పుడో మార్చేసేవాళ్ళు. ఇందిరా సాగరో, రాజీవ్ సాగరో, సోనియా సాగరో, రాహుల్ సాగర్ అని పెట్టేవాళ్ళు. పేర్లు మారవడానికి లేదా బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలని మా పథకాలని చెప్పుకునే పరిస్థితి, దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మేజర్ పనులన్నీ గత బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీరింగ్ అధికారులు సైతం ఇదే చెబుతున్నారు. టెక్నికల్ గా సీతారామ గొప్ప ప్రాజెక్ట్ అని నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యుత్తమ సాంకేతికత పరిజ్ఞానం వినియోగించినట్లు ఆయన చెప్పారు. ఇక్కడ నిర్మించిన పంప్ హౌస్లు ది బెస్ట్ అని చెబుతున్నారు పెంటారెడ్డి. పంప్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ పంప్ చేసి అన్ని పంపులు తిరిగితే 9,000 క్యూసెక్స్ పంప్ చేయాలి. ఇంకా 6 monthsలో మనము రెడీ కావచ్చు. మనం నెక్స్ట్ సీజన్ అంటే రబీ అంటారు, రబీకి ఇవ్వచ్చు అనిపిస్తుంది నీళ్ళు. ఇదంతా మరి ల్యాండ్ ఎక్విజిషన్ కొన్ని ఉన్నాయి, అవి ఏమైనా ప్రాబ్లం కష్టాలు కాకపోతే రబీకి తప్పకుండా ఇవ్వగలుగుతారు వాటర్. సీతారామ ఇది బెస్ట్ పంప్ అవుతుంది. ఇది లోయెస్ట్ హెడ్, మంచి ఏమంటారు డిశ్చార్జ్ డిజైన్ కూడా మంచి పర్ఫెక్ట్ డిజైన్. మనం నీళ్ళు చూశారు కదా, అంత డిశ్చార్జ్ వాటర్ మేము డిజైన్ చేసినప్పుడు ఇది ఇంత రేటింగ్లో అంత వాటర్ రావడం గ్రేట్. ఇది చాలా పర్ఫెక్ట్ డిజైన్ చేసాం. టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్లో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ ప్రాజెక్టులు. ఇక రేపు సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూనుకుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 95% పనులు పూర్తయ్యాయి. బట్ ఆ క్రెడిట్ ని మొత్తం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా,
రేపు సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనుంది. యాక్చువల్గా ప్రీవియస్గానే గత ప్రభుత్వం 95% పనులు అయితే పూర్తి చేసింది. బట్ క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ అందజేస్తారు. సాంబ చెప్పండి. మమతా, సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి శైలి ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ను వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విపక్షాలు, మిత్రపక్షాలు, గతంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా వ్యవహరించినటువంటి పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు కూడా ఇవాళ సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హంగామా మీద తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం సీతారామ ప్రాజెక్టు దాని పూర్వపరాలు గమనించినట్లయితే 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఆ రోజు నుంచి 2023 నవంబర్ వరకు దాదాపు 7,400 కోట్ల రూపాయలు వెచ్చించి సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పనులు పూర్తి చేశారు. 8 ప్రాజెక్ట్ ప్యాకేజీలుగా 3 పంప్ హౌస్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టును దాదాపు 90%గా పూర్తి చేసి కేవలం నీళ్లు అందించడం ఒకటే ఖాళీగా మిగిలిచిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు డిసెంబర్లో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 8 నెలల కాలంలో మేము ఈ ప్రాజెక్టు అంతా పూర్తి చేశామనేటువంటి క్రెడిట్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో పాటు సిపిఐ, సిపిఎం, టీడీపీతో పాటు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 8 నెలల్లో ఏ పనులు చేపట్టారు, ఏ పనులు చేపట్టలేదనేటువంటి అంశంలో చాలా స్పష్టమైనటువంటి ఒక నోట్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదించినటువంటి సీతారామ ప్రాజెక్టు ఒరిజినల్ ఆయకట్టు ఎంత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఈ లింక్ కెనాల్ సంబంధించినటువంటి ఆయకట్టు ఎంత, అసలు మొత్తం ఎంత ఆయకట్టు ఉందనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా వ్యవహరిస్తుంది. మంత్రులు తలొక మాట ప్రకటన చేస్తున్నారు. ఒకరికొకరికి పొంతన లేని ఒక పరిస్థితి కనపడతా ఉంది. ఒక మంత్రి 2026 కల్లా అంటే 2026 కల్లా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరొక మంత్రి ఇంకొక 5-6 సంవత్సరాలు పట్టేటువంటి ఆస్కారం ఉంటుందంటున్నారు. మరొక 10,000 కోట్లు కావాలంటున్నారు. గందరగోళమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇన్ని స్టేట్మెంట్ల మధ్య సీతారామను ప్రారంభించడం ఏంటి అని సిపిఎం పార్టీ ప్రధానంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ తాత మల్సూన్, అట్లాగే మాజీ ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా ఈ అంశాలను స్పష్టంగా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? ఈ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీతారామ ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనేంటి, ఏ పనులు చేశారు, ఏమి చేయకుండానే మీరు ఎందుకు ఇట్లా మేం చేశామనేటువంటి క్రెడిట్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు పదే ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రుల దగ్గర కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల దగ్గర కావచ్చు, ఎవరు కూడా ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేవలం ఎదురుదాడి, విమర్శ, ప్రతి విమర్శ, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని చెప్పి తిట్టిపోసేటువంటి కార్యక్రమానికి తెరదీశారు తప్ప స్పష్టమైనటువంటి ప్రకటన రావట్లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సీతారామాన్ని లిఫ్ట్ చేసేటువంటి గోదావరి జలాల ద్వారా గోదావరి కృష్ణ సంబంధించినటువంటి అనుసంధానం జరగాలని నాటి సీఎం కేసీఆర్ సంకల్పిస్తే ఆ అద్భుత ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతం అవుతుందనేటువంటి ఒక సంతోషంలో రైతులు ఉన్నారు. కానీ అసలు విషయాలను దాచిపెడుతున్నారు. పూర్తి స్థాయి ప్రాజెక్టును పక్కకు తోసి కేవలం ఒక లింకు కెనాల్ ద్వారా 170,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఇదే మొత్తం సీతారామ అనేటువంటి నమ్మించి కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడం అని సిపిఎం పార్టీ కావచ్చు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆరోపిస్తున్నారు. అసలు సీతారామ ఏంటి, ఇల్లందుకు ఎంత వాటా ఉంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంత వాటా ఉంది, మొత్తం సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతిపాదిత ఆయకట్టులో 6,75,000 ఎకరాల ఆయకట్టులో నికర ఆయకట్టుగా ఉన్నటువంటి సాగర్ ఆయకట్టు ఎంత, ఖమ్మం జిల్లాకు రావాల్సింది ఎంత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి ఆయకట్టును ఎందుకు ఎండబెడుతున్నారు, అక్కడికి నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర స్పందన లేదు. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా, బర్నింగ్ టాపిక్ గా మారింది. అన్ని విపక్షాలకు ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి తయారైంది. ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ ప్రభుత్వం దీని నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి దాఖలాలు లేవు. బహుశా రేపు ముఖ్యమంత్రి అయినా దీని మీద ఆన్సర్ చేస్తారా లేదా అని కూడా అనేక ప్రజా సంఘాలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఒకటే స్పష్టమైన డిమాండ్, సీతారామ ప్రాజెక్టులో
కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఏంటి, ఒక లింక్ కెనాల్ తవ్వడం తప్ప మినహాయించి మిగిలింది ఏం చేశారు అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. ఇదే వాదనను అటు టీడీపీ కూడా, మొన్నటిదాకా మిత్రపక్షంగా వ్యవహరించినటువంటి టీడీపీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ నిన్న మీడియా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిపిఎం పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడే వరకు కూడా పోరాడుతామంటున్నారు. ఇల్లందు, అట్లాగే మహబాదు, సూర్యాపేట జిల్లాలకు వెళ్లాల్సినటువంటి దాదాపు 3 లక్షల ఎకరాలు ఇల్లందుకే 1,25,000 ఎకరాల పైచిలకు నీరు పారాల్సి ఉంది. ఎలాంటి ఒక ప్రాజెక్టు లేని ఒక ప్రాంతం ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది ఇల్లందు నియోజకవర్గం అని చెప్పుకోవాలి. ఇక సీతారామకు ప్రాణం పోసింది, సీతారామకు భూములు ఇచ్చింది, సీతారామకు సంబంధించినటువంటి వాటర్ తీసుకెళ్తున్నది అశోకపురం మండలం. అట్లాగే ఇది అశోకపురం పినపాకలో ఉంది. మాజీ ప్రభుత్వం వైపు రేఖాంతరావు అక్కడ నుంచి ఆయన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మా వాటా తేల్చండి, మాయే 8 మండలాల పైచిలకు రైతులు భూములు ఇచ్చారు, మా నీళ్లు తీసుకుపోతున్నారు, మా సంగతి ఏంది అంటున్నారు. అట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదు. అట్లాగే ఏ పనులు చేశారు, మొత్తం క్రెడిట్ ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. మంత్రుల మధ్య వస్తున్నటువంటి ప్రకటనలో ఒక స్పష్టత లేదు. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటారు. సీతమ్మ బ్యారేజీ సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్పరు. ఇప్పటివరకు జరిగినటువంటి ఖర్చు ఎంత అంటే 8,000 కోట్ల రూపాయల ఖర్చు అంటారు, ఎస్టిమేషన్ పెంచారంటారు తప్ప దానికి సంబంధించినటువంటి ఏవి ఇవ్వట్లేదు అని బీఆర్ఎస్ పార్టీ వాదన కనపడుతుంది. మొత్తం 7,926 కోట్ల రూపాయల ప్రతిపాదన అంచనా వ్యయంతో దీన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత దీని అంచనాలు 13,057 కోట్ల రూపాయల దాకా పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 7,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నికరంగా రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది వాళ్ళ డైలీ ఫోకస్. స్టే విత్ us.